ఓకే, ఇక్కడ మన ముందు హాట్ సీట్ లో సోమిరెడ్డి గారు కూర్చుని ఉన్నారు. 43 సంవత్సరాలు, కోదాడి నుంచి వచ్చారు, ఎంఏ చేశారు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ గెలుచుకున్న మొత్తంతో తన ఎడ్యుకేషనల్ అకాడమీని మరింత అభివృద్ధి చేయటమే ఆయన ధ్యేయం. సోమిరెడ్డి గారు, మీ మీద మా టీం ఒక వీడియో షూట్ చేశారు, అది ఒకసారి చూద్దాం. వీడియో ప్లీజ్. నా పేరు సోమిరెడ్డి, మాది నల్గొండ జిల్లా బక్కమంతలగూడెం మా స్వగ్రామం. మా నాన్నగారి పేరు అంతిరెడ్డి, మా అమ్మ లక్ష్మమ్మ, మా మిస్సెస్ పేరు రమాదేవి. నాకు 2 పిల్లలు. ప్రొవిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. 1996లో రిక్రూట్ అయ్యాను. నేను చదువు మాత్రమే మన జీవితంలో అత్యున్నత స్థాయికి చేర్చే గొప్ప సాధన అని చెప్పేసి నేను గ్రహించడం జరిగింది. ఆ కసితోటే తను బాగా కష్టపడి డిగ్రీలో గోల్డ్ మెడల్ సంపాదించడం, తర్వాత స్టేట్ ర్యాంక్లో గ్రూప్స్ జాబ్ సంపాదించడం జరిగింది. గ్రామానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో మా గ్రామంలో 50,000 రూపాయలు పెట్టి లైబ్రరీ స్థాపించడం జరిగింది. అదేవిధంగా గ్రామ అభివృద్ధికి ఒక ఎకరం ల్యాండ్ ఇవ్వడం కూడా జరిగింది. సో సోమిరెడ్డి అన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసము 2003 విద్యా సంవత్సరంలో ఈ తేజ విద్యా సంస్థల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్గా మాకు ఈ విద్యాలయం స్థాపించక ముందు వరకు 2 పిల్లలు. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మాకు 300 మంది పిల్లలు ఉన్నారండి. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. నా రోల్ మోడల్, ఇన్స్పిరేషన్ అని మా నాన్నే. జాబ్లో తనకి యాక్చువల్గా సాటిస్ఫాక్షన్ లేదు. ఇక్కడ తను చాలా ఆనందంగా ఉంటారు. తను ఆనందంగా ఉండే పని చేస్తూ ఉంటే నాకు ఆనందంగా ఉంది. నా యొక్క అంతిమ ధ్యేయం మంచి విద్యా సంస్థలు స్థాపించాలనేది. అన్ని దానాలకి విద్యాదానం కూడా చాలా గొప్పదంటారు. అలాంటి విద్యాదానం చేస్తూ మీ వితరణ చూపించుకున్నారు. నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ స్వాగతం పలుకుతున్నాను.